ఓం నమ శివాయ. ఓం సర్వేశ్వరాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధికా లాగ్స్. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి కడప జిల్లా ఎర్రగుంట్ల గ్రామానికి దగ్గరలో ఉన్న పెద్దనపాడు అనే గ్రామంలో వెలసిన శివాలయాన్ని సందర్శించామండి. ఈ పెద్దనపాడు గ్రామానికి ఒక చరిత్ర ఉందండి. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో మహాకవులు 8 మంది ఉండేవాళ్ళండి. వాళ్ళని అష్టదిగ్గజాలు అనేవారు. వాళ్ళల్లో ఒకరైన అల్లసాని పెద్దనవారి స్వగ్రామమే ఈ పెద్దనపాడుగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ ఈ దేవాలయము 13వ శతాబ్దంలో చోళరాజుల వారిచే నిర్మించబడిందండి. శివాలయం కాలక్రమేణా ఆలన పాలన లేక కృష్ణదేవరాయలు గారి ఏలుబడిలో పెద్దన్నగారి ఆధ్వర్యంలో శివునికి పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. రాజుల పాలన అంతమైన తర్వాత దేవాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. 2022వ సంవత్సరంలో కోడూరు గ్రామ వాస్తవ్యులు కొత్తూరు రామ్మోహన్ రెడ్డి గారు ఈ ఆలయం పునరుద్ధరించాలని సంకల్పించారు. యద్భావం తద్భవతి అని అన్నారు పెద్దలు. మనస్స వాచ కర్మణ మనం మంచి సంకల్పం వాంఛిస్తే తప్పకుండా అది నెరవేరుతుందని చెప్పి మన పూర్వీకులు పెద్దలు చెప్పిన మాట. అటువంటి దృఢ సంకల్పంతో రామ్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కష్టపడి భక్తుల సహకారంతో ఆలయానికి పూర్వవైభవం తీసుకొచ్చారు. ఈ ఆలయ ప్రాంగణంలో శివుడు, పార్వతి, అమ్మవారు, మదన గోపాలస్వామి దేవాలయము, శ్రీ మహాలక్ష్మి దేవాలయము, వినాయకుడు, వీరభద్రస్వామి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వాముల వారితో దేవాలయం కలకలలాడుతూ ఉంటుందండి. కార్తీక మాసం కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు సాయంత్రం ఆకాశదీపం వెలిగిస్తున్నారు. దేవాలయం కార్తీక సోమవారము ఈ నెల రోజులంతా విద్యుత్ దీప కాంతులతో అలంకరించబడి భక్తుల కార్తీక దీపాలతో భక్తుల కోలాట భజనలు స్వామివారి వద్ద జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ ప్రాంగణంలోనే అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశారండి. ఈ ఆలయ ప్రాంగణంలోనే గోశాల కూడా ఏర్పాటు చేశారు. ఈ గోశాల అభివృద్ధి కొరకు తమకు తోచిన విధంగా భక్తులు నెలకు 500 నుండి ఎంతైనా విరాళాలు ఇచ్చి సహకరించవలసింది. మరియు శివాలయంలో పుట్టినరోజు కొరకు కానీ, పెళ్లి రోజు కొరకు కానీ, మరి ఏదైనా విశేషమైన రోజులలో మీ పేరుపై పూజలు నిర్వహించడానికి విరాళాలు ఇచ్చి సహకరించవచ్చు. మీరు మీ మొక్కులు కూడా తీర్చుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో శివుడిని చాలా సుందరంగా అలంకరించి దీపధూప నైవేద్యాలతో మంగళహారతి ఇస్తారండి. వచ్చే భక్తులకు ఆ స్వామివారి ఆయురారోగ్య ఐష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.